ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. జిన్నుగాడు వితౌట్ టికెట్ వస్తుంది. ఏదిరా 8 ఇక్కడేనా? చూడండి జిన్నుగాడు టికెట్ లేకుండా వచ్చేస్తుంది. ఇంకా లోపల కూడా ఎవరు అడగరు. ఉండాలంటే ఉండొచ్చు, కానీ జున్ను వెళ్ళిపోతుంది. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. హనీ అయితే స్కూల్కి వెళ్ళింది. జున్ను అయితే ఈరోజు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే క్లాసెస్ తీసుకుంటా ఉంది. ఇక్కడ మన తోటలో మస్క్ మెలను బీరకాయలు చాలా వచ్చినాయి. సో ఇప్పుడు అవి కట్ చేద్దాం అనుకుంటున్నాము. చూడండి బీరకాయలు అయితే ఇప్పుడు ఇది 3rd టైమ్ 4th టైమ్ కట్ చేయడము. చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా. ఈ మస్క్ మెలన్స్ కూడా చాలా ఉన్నాయి. చూడు ఇది అయిపోయినట్టు ప్రతి ఇది కట్ చేయాలి, ఇది ఒకటి కట్ చేయాలి కదా. ఇవన్నీ కట్ చేయాల్సి వస్తుంది. ఇవి ఆల్రెడీ మస్క్ మెలన్ అయితే మేము 2-3 కట్ చేసినాము. చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి. ఏదో ఊరికి టైంపాస్ చేసింటే ఇవి బాగా వస్తున్నాయి పాపం. ఈ మస్క్ మెలన్ అయితే ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా బాగా ఎల్లో అవుతుంది, బాగుంటుంది. అది వద్దు కదా ఇప్పుడు? అది వద్దులే, ఇంకా కొన్ని రోజులు అయితే తీద్దాము. ఓకే, ప్రస్తుతానికి ఇవన్నీ కట్ చేసినాము. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. మొత్తం 8 ఉన్నాయి. అన్నీ మనమే యూజ్ చేసుకోలేము, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు, అంతే కదా? అంతే. ఈరోజు మాకు గురువారము. ఈరోజు దేవరా మూవీ రిలీజ్ అవుతోంది మాకు. గురువారం 2:40కి అంటే ఆఫ్టర్నూన్ 2:40కి మూవీ ఉంది. సో ఒక్కసారి చూసి వెళ్దామా అని అనుకుంటా ఉన్నాము. కాకపోతే అందరు రారు, నేను ఒక్కనే ఫ్రీగా ఉన్నాను, నేను ఒక్కనే వెళ్దాం అనుకుంటున్నాను. మాకు గురువారం 2:40 అంటే మీరు మాకన్నా ఒక 12 అవర్స్ అప్రాక్స్గా 12 అవర్స్ ముందు ఉంటారు. సో ఫ్రైడే అర్లీ మార్నింగ్ అవుతూ ఉంటుంది మీకు. సో మీకన్నా ముందే మేము మూవీ చూస్తాం. ఇక్కడ మా ఊర్లో వచ్చేసి 2 థియేటర్స్లో తెలుగు మూవీస్ వస్తాయి. ఒకటి రీగల్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి సినిమార్క్ అని. మేము ఎక్కువగా సినిమార్కే వెళ్తాము. ఇప్పుడు సినిమార్క్లోనే చూద్దాం. టికెట్స్ ఉంటే దీంట్లోనే వెళ్దాం, లేదంటే రీగల్ ఒకసారి ట్రై చేద్దాం. ఇది సినిమార్క్. ఇందులో దేవర మూవీ, మన తెలుగు మూవీ ఇక్కడ ఉంది చూడండి. ఇది 2:40 షోనే ఫస్ట్ షో అనమాట. ఇది 2:40. ఇందులో టికెట్స్ అయితే ఉన్నాయి, ముందర ఉన్నాయి. ఇది ఒకటి ఉంది సింగిల్. ఈ సింగిల్ అయినా నాకు సరిపోతుంది, నేను ఒక్కనే పోతున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటా. విత్ ట్యాక్స్తో $29 అయ్యింది. $25 ప్లస్ $2 ఏవో ట్యాక్స్లు అన్నీ పడినాయి. మొత్తానికైతే $29. $29 అంటే అప్రాక్స్గా 2500 రూపీస్. దేవరా మూవీ యుఎస్లో ఫస్ట్ డే ఫస్ట్ షోకి 2500 రూపీస్. టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. 1:45కి అట్లా స్టార్ట్ అవ్వాలా, 2:30కి షో ఉంది. మూవీ ఎట్లుందో ఒకసారి చూడాలా, ఎందుకంటే ఆల్రెడీ ఆ RRR తర్వాత వస్తుందా మూవీ కదా. ఆల్రెడీ ఆచార్య మూవీ ఫ్లాప్ అయింది, సేమ్ అట్లనే ఉంది ఇది కూడా అని ఆల్రెడీ నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి. సో అంటే కోటాల శివ గారే సేమ్ డైరెక్టర్ ప్లస్ RRR తర్వాత సేమ్ హీరోస్ కదా వాళ్ళు. సో మళ్ళీ చూడ్డానికి కూడా లుక్ కానీ ఏదో అట్లా అన్నారు. అంటే ఇప్పటికే పాపము నెగిటివ్ టాక్ ఉంది. అది మూవీ ఎట్లా ఉందో ఒకసారి చూస్తే మనకి తెలుస్తుంది అనమాట. దాదాపుగా అంత ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు, బాగానే ఉండొచ్చు, చూద్దాం. జున్ను కూడా రెడీ అయిపోయింది. జున్ను నన్ను డ్రాప్ చేయడానికి ఇప్పుడు వస్తూ ఉంది. ఓకే ప్రతి పోయిస్తా. మీరంతా బిజీ కదా. తింటా. జున్ను కూడా ఆన్లైన్ క్లాసెస్ ఏవి లేవు ఇప్పుడు. నన్ను డ్రాప్ చేయడానికి వస్తూ ఉంది, ఎందుకంటే మళ్ళీ కార్ కావాలా. హనీగానికి 4 o'clock అయిపోతుంది స్కూలు, మళ్ళీ పికప్ చేసుకోవాలి కదా. అందుకోసమనే నన్ను డ్రాప్ చేసేసి మళ్ళీ హనీని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలా.
నేను బైక్లో వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ బయటకు వచ్చే లోపల బైక్ ఉండదు, మళ్ళీ నేను నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. సో అందుకోసమనే బైక్ తీసుకుపోవడం లేదు. కార్లో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా జున్నునే నన్ను పికప్ చేసుకుంటుంది. 5:30కి ఏమైపోతుంది, అప్పుడు పికప్ చేసుకుంటే సరిపోతుంది. నేను పోయేదే పెద్ద ఇంపార్టెంట్ పనికి పోతున్నాను, దాంట్లో మళ్ళీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఇప్పుడే మూవీ థియేటర్కి అయితే రీచ్ అయిపోయినాము. దీని పేరు సినిమార్క్. మన ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 25 మినిట్స్ టైం పడుతుంది. వచ్చేసినాము. ఇక్కడ ఈ వెనకాల చూస్తే ఇక్కడ శామ్స్ క్లబ్ ఉంటుంది. శామ్స్ క్లబ్ అంటే మన కాస్కో ఉంటుంది కదా, అట్లాంటిది అనమాట, హోల్సేల్వి. దాని పక్కనే వాల్మార్ట్ ఉంటుంది. దాని పక్కనే ఇక్కడ సినిమార్క్ థియేటర్ ఉంటుంది. ఇది సినిమార్క్. ఈ సినిమార్క్ అనే థియేటర్లోనే మన తెలుగు మూవీస్ ఎక్కువగా వస్తాయి. ఈవెన్ డాలస్లో అయినా కూడా, ఆస్ట్రేలియా అయినా, ఇక్కడ ఏ స్టేట్ అయినా కూడా సినిమార్క్లోనే మన తెలుగు మూవీస్ ఎక్కువ వచ్చేది. రీగల్లో కూడా వస్తాయి, రీగల్లో కూడా వస్తాయి. ఈ కానీ ఇది ఫేమస్ బాగా ఎక్కువ వచ్చేదేమో. ఇక్కడ కౌంటర్ ఉంటుంది, కానీ ఈ కౌంటర్లో ఎవ్వరు ఉండరు ఎప్పుడు, అన్ని ఆన్లైన్లో తీసుకుంటారు టికెట్స్ అన్ని. ఇక్కడ దేవరా మూవీ, ఇది మన దేవరా మూవీ 240కి చాలా షోస్ ఈ రోజే 5 షోస్ ఏమో ఉన్నాయి. ఇదే థియేటర్. ఇది ఇక్కడ చిన్న ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్స్ ఉంటాయి, ఇక్కడ చిన్న గేమ్ రూమ్ ఉంటుంది. ఇక్కడంతా కూడా హనీ రాలేదు కాబట్టి ఈ గేమ్ రూమ్తో ఏం పని లేదు మనకి. నువ్వు బిగ్ కాలేజ్ అయిపోయినావు కాబట్టి నీకు ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదు. ఇంకా మన టైము 2:15 అయింది కాబట్టి ఇంకా ఎవరు రాలేదు, లేదంటే ఫుల్ జనాలు ఇప్పుడెప్పుడే వస్తున్నారు. జిన్నుగాడు నా కోసము కోక్ కొనిచ్చింది, ఎందుకంటే నేను వాలెట్ మర్చిపోయినా. జిన్నుగాడు ఏదో మనీ ఉంటే ఇది కొనిచ్చింది, ఇంకా వెళ్ళిపోవాలా. ఇప్పటికైతే మన వాళ్ళు చాలామంది వచ్చినారు, అందరూ ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది మాట్లాడినారు మనతో. కాకపోతే ఎక్కువ ఇది ఫ్యామిలీస్ అయితే ఇప్పుడు రారు. నైట్ 7:45కి ఒకటి షో ఉంది, దానికి ఎక్కువగా వస్తారు. ఇప్పుడైతే నాలాంటి యంగ్స్టర్స్ మాత్రమే వస్తారు అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. జిన్నుగాడు వితౌట్ టికెటే వస్తుంది. ఏదిరా 8 ఇక్కడేనా? చూడండి, జిన్నుగాడు టికెట్ లేకుండా వచ్చేస్తుంది. ఇంకా లోపల కూడా ఎవరు అడగరు. ఉండాలంటే ఉండొచ్చు, కానీ జున్ను వెళ్ళిపోతుంది. ఇది దేవరా మూవీ, స్క్రీన్ నెంబర్ 8, ఆడిటోరియం 8. And most of the leading cast are returning ఇది for this థియేటర్. episode. They are joined by a star-studded lineup to continue the original story of this horror comedy classic. I would say the title, but it's way too dangerous. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఏవో యాడ్స్ వస్తున్నాయి. ఉంటావరా? సరే, ఓకేనా, రా కార్ దగ్గరికి వస్తారు. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు. జున్నుని కార్ వరకు డ్రాప్ చేసేసి రావాలా. అట్లా ఎవరు అడగరు అనమాట. మళ్ళీ లోపల కూడా ఎవరు చెక్ చేయరు. దాదాపుగా కొన్ని దానికి చెక్ చేస్తారు, కొన్ని దానికి లేదు. దాదాపుగా జాగ్రత్తగా వెళ్ళు. మళ్ళీ తొందర రావే, నువ్వు 6కి వస్తావా? బాయ్ నాన్న. మళ్ళీ లోపలికి వచ్చేసినాను జున్నుని డ్రాప్ చేసేసి.
ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. ఇప్పటి వరకు అయితే మూవీ అయితే బాగుంది. అప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇంటర్వెల్ నుంచి చూడాలి ఎలా ఉంటుందో సినిమా అనేది. ఇప్పటి వరకు అయితే బాగా నచ్చిందా? ఎలివేషన్ సీన్స్ కూడా బాగా చూపించారు. ఇంకా ఎక్కువ బాగుండొచ్చేమో అనుకుంటున్నారు అందరూ, అంతే కదా? ఇప్పటి నుంచి ఇంకా కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా సెకండ్ క్యారెక్టర్ అంతా వస్తే అప్పుడు బాగుంటుంది ఇంకా. ఓకే ఇక్కడే కదా. థ్యాంక్ యూ. మూవీ అయితే అయిపోయింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ఓవరాల్ గా బాగుంది. అంతే, మూవీ అయిపోయింది. వీరందరూ స్టూడెంట్స్ అంట. బాగుంది మూవీ అయితే, అంతే కదా? ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అవునా? నీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా? క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్. యాక్చువల్గా జున్ను పికప్ చేసుకోవడానికి వస్తుందని చెప్పినా కదా. కాకపోతే ఏమంటే హనీకి ఈరోజు స్విమ్మింగ్ ఉంటుంది. సో స్విమ్మింగ్ క్లాస్ వచ్చేసి 6 నుంచి, అంటే లేదు 6:30 నుండి 7 వరకే ఉంటుంది. సో ఇప్పుడైతే టైం 6 అయ్యింది. సో జున్ను అయితే హనీ పిలుచుకొని స్విమ్మింగ్ పోయి ఉంటుంది. అందుకోసం నేను ఊబర్లో వెళ్దాం అనుకుంటున్నా. ఓకే మరి, ఓకే బాయ్. ఇందాక అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు మేము డ్రాప్ చేస్తామన్నారు. కాకపోతే మన హౌస్ అంటే వీళ్ళు ఉండేది వేరే చోట, మన హౌస్ చాలా దూరం ఉంటుంది. అందుకోసం వద్దని చెప్పాను, ఊబర్లో వెళ్తానని చెప్పాను. దాదాపు అందరు తెలిసిన వాళ్ళే. కాకపోతే మన హౌస్ వచ్చేసి కొంచెం దూరం ఉందన్నమాట. దూరం మీన్స్ వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ ఈ ఏరియాలోనే ఉంటారు ఎక్కువగా. మనం కొంచెం దూరం ఉంటాం కాబట్టి అంత దూరం మనము డ్రాప్ చేయమనడం కూడా కరెక్ట్ కాదు. అందుకోసమనే ఊబర్ కోసం వెయిటింగ్. మన ఊబర్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థియేటర్ నుంచి ఇంటికైతే వచ్చేసినాము. ఈ ఊబర్కి $20. సో మూవీ గురించి అయితే నేను డీటెయిల్గా రివ్యూ అయితే ఇవ్వను. అంటే ఏం బాగుంది ఏం బాగాలేదు అవన్నీ కూడా నేను చెప్పలేను. కానీ మూవీ అయితే బాగుంది. కాకపోతే ఎక్స్ట్రాడనరీ అని చెప్పలేను. సో అక్కడ అందరూ అనుకునేది కూడా అదే దాదాపుగా. సో అట్లా చెప్తున్నాను అంతే. సో ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.